హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. వంకాయ బఠానీ కూర మనం ఈరోజు వండుకుందాం. ఇది పాతకాలం నుంచి అమ్మమ్మ నాన్నమ్మల నుంచి వండుకుంటున్నాము. ఇది ఎందుకు వాళ్ళు వండుతారు అంటే, ఇవి తింటే ఆరోగ్యానికి ఎందుకు మంచిదంటే, ఈ బఠానీలు శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. అది కాకుండా ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిని కూడా నియంత్రిస్తుందండి. మన గుండె కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. గుండెకు రోగనిరోధక శక్తిని పెంచడం కాకుండా మన పొట్ట జీర్ణ వ్యవస్థను కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఆ బఠానీలో ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కూడా ఉంటాయి. ఉండడం కాదని పుష్కలంగా ఉంటాయి. అందుకని ఇది ఖచ్చితంగా తినండి. ఇవి మీరు బఠానీలు తీసుకొని వచ్చి రాత్రి నానబెట్టుకొని పొద్దున్న లేసి 2-3 సార్లు కడిగి ఇప్పుడు కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లో వేసేటప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. అంతకన్నా ఎక్కువ విజిల్స్ తేకండి, ఎందుకంటే మెత్తబడిపోతే కూర బాగోదు. అందుకని ఇప్పుడు అది మనకు వచ్చేలోపు కళాయి పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె అండి. ఇది అంటే మనం ఏ నూనె వాడితే ఆ నూనె వేయండి. మేము నువ్వుల నూనె వాడతాము, అందుకని అది కొద్దిగా ఎక్కువ కాదు. వేసిన తర్వాత దీంట్లో సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు పావు టీ స్పూన్ వేసేసేయండి. ఇది నువ్వుల నూనె కాబట్టి వేడి తగులుతూ ఉంటే నూనెకి పొంగు వస్తూ ఉంటుందండి. అంటే పొంగుద్ది అనమాట, అంతే, అంతకుమించి ఏమీ లేదు. మామూలు నూనె అయితే ఏమి ఉండదు. బఠానీ వంకాయ కూర చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా వండేవారైనా కానీ చాలా రుచిగా ఉండొచ్చు ఇలా వండితే, అంత బాగుంటుంది. ఎండుమిర్చి వేసామండి. ఇప్పుడు 2 ఎండుమిర్చిలు ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోండి. అవి వేసిన తర్వాత పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా వేయండి. పెద్ద ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 5. బఠానీ కూరకి పచ్చిమిరపకాయలు కంపల్సరిగా ఉండాలండి. వంకాయ బఠానీ కదా, ఇంకా ఉండాలి. వంకాయ ముక్కలు కూడా వేసేసాము. ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయలు పావు కిలో వంకాయలు తీసుకొని అవి కట్ చేసేసి సన్నగా వేసేయండి. ముక్కలు మాత్రం కట్ చేసేటప్పుడు ఉప్పు వేసిన నీటిలో ముక్కలు కట్ చేసి వేసుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మనం ఆల్రెడీ పసుపు, ఉప్పు వేసేసాం కాబట్టి, అంటే ఉప్పు ఇంకా వేయలేదు, పసుపు మాత్రం వేసాము. ఉప్పు ఏ ఉప్పు వేస్తున్నానంటే నేను సైంధవ లవణం వేస్తున్నానండి. మామూలు ఉప్పు వాడట్లేదు, సైంధవ లవణమే వాడుతున్నాము. ఏ ఉప్పు అయినా పర్వాలేదు, మీరు వేయండి. సరిపడా ఉప్పు అయితే వేసుకోండి వంకాయల్లో. ఇలా వంకాయలో ఉప్పు, పసుపు వేయడం వలన ఫాస్ట్గా మగ్గుతాయి. ఇది పూర్తిగా మనకి మగ్గాలి వంకాయ, ఎందుకంటే ఆల్రెడీ మనకి బఠానీలు ఉడుకుతున్నాయి పక్కన. వంకాయ కూడా మనం ఉడికించుకోవాలి. అందుకోసమని మీరేం చేస్తారంటే కాసేపు అలా మూత పెట్టేసేయండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టండి. సిమ్లో పెడితే అది చక్కగా మగ్గుతుంది. ఆ తర్వాత ఒక్కసారి మళ్ళీ తీయండి. చూసారా ఎలా మగ్గిందో? కానీ ఇంకా మనకి మగ్గాలి, ఇలా సరిపోదు. వంకాయ ఇంకా మనకి మగ్గాలి. పెద్ద మంట పెడితే ఏంటంటే మాడిపోద్దండి, ఉడకదు. అందుకని సిమ్లోనే చక్కగా ఉడికించుకుంటే బాగుంటుంది. మళ్ళీ కాసేపు మూత పెట్టేసి తీయండి. ఇప్పుడు మనకి పూర్తిగా మగ్గిపోయింది. చూసారు కదా? ఇలా మగ్గిన తర్వాత ఒక్కసారి కలుపుకోండి. మీకు మన ఛానల్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే అందరికీ షేర్ చేయండి, లైక్ అయితే చేయండి, చాలామందికి రీచ్ అవుతుంది. అలా కాకుండా మంచి వంటలే మనవి ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి డౌటు లేదు. ఇదిగోండి బఠానీలు ఉడికించేసాం కదా, ఇలా ఉడికితే చాలు. మరీ మెత్తగా ఉడకకూడదు, గట్టిగా కూడా ఉండకూడదు. ఇదిగోండి నేను కట్ చేసి చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అందులో ఉప్పు వేసాం కాబట్టి అసలు ఒట్టియే అలా తీసుకొని తినేయచ్చు. కానీ ఇప్పుడు మనం వండుకునేది వంకాయ బఠానీ కాబట్టి ఆ వంకాయ ముక్కలు ఆల్రెడీ మగ్గినాయి కాబట్టి అందులో ఈ బఠానీలు వేసేసేయండి. వేసిన వెంటనే మీరు కలపకుండా కారం వేయలేదు కదా మనం, ఇంతవరకు కారం వేసుకోవాలి. మేమైతే కారం 2 స్పూన్లు వేస్తున్నాము. మీరు మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు కారం. ఉప్పు సరిపోకపోతే కూడా చూసుకొని వేసుకోండి. మాకైతే ఉప్పు సరిపోయింది. ఇప్పుడు ఇందులోనే గరం మసాలా పొడి వేసుకోవాలండి మనం 1 స్పూను. వంకాయ బఠానీ మనకి పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు అయితే వేస్తూ ఉంటారు. ఆ వంకాయ బఠానీ కొద్దిగా ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాం మనం. ఎంత బాగుంటుందో, నిజంగా చాలా బాగుంటుంది. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టండి కలపకుండా. మూత 5 నిమిషాల తర్వాత తీయండి. తీస్తే చక్కగా ఉడుకుతుంది ఆవిరితో పైన కూడా. ఇప్పుడు కలుపుకోండి, మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి. మా ఇంట్లో కరివేపాకు అయిపోయిందండి, అందుకని నేను తాలింపులో కరివేపాకు వేయలేదు. కరివేపాకు ఉంటే వేయండి. ఇప్పుడు ఒకసారి ఇలా బాగా కలుపుకున్నాం కదా,
కలుపుకున్న తర్వాత నీళ్ళు ఏం పోయకూడదు, నీళ్ళు మాత్రం అస్సలు పోయకండి, ఇలానే ఉండాలి ఇది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోండి. కలిపిన తర్వాత మీరేం చేస్తారంటే కొత్తిమీర మాత్రం ఖచ్చితంగా వేయాల్సిందే అండి. ఇందులో కొత్తిమీర వేయకపోతే మాత్రం ఇది బాగోదు, కొత్తిమీర వేయాలి. నేనైతే కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను. భలే ఉంటుంది కొత్తిమీర వేసిన తర్వాత అండి. కలుపుతాం కదా, కలిపినప్పుడు ఇంకా కొత్తిమీర వేసి ఒక 2 నిమిషాలు ఉంచేసి కలిపేసి స్టవ్ కట్టేసేయచ్చు, ఇంకా ఎక్కువసేపు ఉండవసరలా. ఇప్పుడు చూడండి కొత్తిమీర వేసాను, వేయంగానే అసలు కొత్తిమీర వాసనే మనకి ఎంత బాగుంటుందో, అది ఇందులో వేసి చూస్తే అసలు ఎంత రుచి ఎలా ఉందో అండి. చాలా బాగుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ చారుతో తినచ్చు, పప్పుచారు చేసుకోవచ్చు, లేదా ఉట్టి కూడా మనం స్నాక్స్ రూపంలో కూడా తినేయచ్చు, వంకాయ వేయకుండా. వంకాయ కూర బఠానీ వేసాం కాబట్టి చారు పప్పుచారు చేసుకొని తినచ్చు. మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.